నేను మెయిన్ క్యారెక్టర్గా మెంటల్ కృష్ణ ఫస్ట్ ఫిల్మ్ చేశా, కథా మాటలు స్క్రీన్ ప్లే డైరెక్షన్లో. మళ్ళీ ఇప్పుడు బ్రోకర్ 2 చేస్తున్నా మెయిన్ క్యారెక్టర్గా. నాకు క్యారెక్టర్ వేయటం అంటే ఇష్టం. ఇది సుడిగాడు, వేదం, నాయక్, కృష్ణవంతయ్య, జగద్గురు లాంటి క్యారెక్టర్లు అంటే బాగా ప్రేమ. బట్ హీరో అంటే కొద్దిగా ఆశకి లిమిట్ ఉంటుంది కదా, అందుకే దాన్ని లిమిట్గా పెట్టుకుంటే ఎప్పుడు నాకు ఉంటుందమ్మా, లేకపోతే వెళ్ళిపోయాడు ఇంటికి ఇప్పటికి. అంటే నాకు మా మధ్య రమేష్ సినిమా ఇండస్ట్రీకి మించి, సినిమా ఇండస్ట్రీలో ఉన్న అవసరాలకి వాటికి మించి అతీతంగా నాకు మంచి మిత్రుడు అంటే ఆప్తుడు. ఇంకా చెప్పాలంటే దీని గురించి ఆత్మబంధం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఒక లీడర్గా ఉంటే, అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా దర్శకుల సంఘం జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. ఎలాంటి సమస్య అయినా ఎదురు ప్రత్యర్థి ఎంత పెద్దవాడైనా, అంటే ఇండస్ట్రీలో పెద్ద మనుషులు చాలా పెద్ద మంది అయినా, రామానాయుడు గారైనా, దాసరి గారైనా, చిరంజీవి గారైనా, ఎవరైనా డైరెక్ట్గా వెళ్ళి సమస్య చెప్పి దాన్ని పరిష్కరించుకొని దర్శకులకి ఆ సంఘానికి సహాయం చేసే మనిషి. అందుకని ఇలాంటి మనిషి దర్శక సంఘానికి అధ్యక్షుడిగా ఉంటే ఉపయోగం జరుగుతుందని చెప్పి ఇతనికి మేమంతా సపోర్ట్ చేశాం. బట్ ఇతను డైరెక్టర్ అయితేనే ఫిల్మ్ చేస్తానని చెప్పా. ముందు వచ్చాడు రమేష్, ఈ బ్రోకర్ 2 చేస్తున్నాం మేము, నువ్వు యాక్ట్ చేయాలని చెప్పి. నేను యాక్ట్ చేస్తాను అంటే నేను ఇప్పుడు వేషాలు వేస్తున్నాను కదా, దగ్గర 30 సినిమాలు బుక్ అయ్యా. ఇది సుడిగాడు, పుణ్యవాణి, కృష్ణవంతయ్య, జగద్గురు, ఆ క్రిష్ గారి అభిమానంతో కానీ, నాయక్ వినాయక్ గారి అభిమానంతో కానీ, మా శిష్యులు తెలుసుగా ఇండస్ట్రీలో ఎక్కువ నా శిష్యులే ఉన్నారు, 20+. వాళ్ళందరూ నా మీద అభిమానంతో కానీ క్యారెక్టర్లన్నీ ఫుల్గా ఇచ్చారు నాకు, 30 సినిమాలు పైగా. ఇప్పుడు హీరో వేషాలు అనుకోలే వేద్దామని 5-6 వేషాలు వచ్చినాయి. ఇదే ఫస్ట్ ఒప్పుకున్నా. ఒకటేమో వరుణ్ సందేశ్ ఫాదర్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు అంటే వాళ్ళ చేతిలో హీరో ఉండి వాళ్ళకి ఓన్ బ్యాన్ ఉండి నన్ను హీరోకి పెట్టి చేస్తున్నాడు కదా, డెఫినెట్ మంచి కథ ఉంటుందని చెప్పి అది ఒకటి ఒప్పుకున్నా, అది టైం ఉందని. ఇది ఎస్పెషల్లీ అర్జెంటుగా ఒప్పుకుంది మాత్రం మా రమేష్ మంచితనం చూసి, మా రమేష్ యొక్క తెలివితేటలు చూసి ఈ సినిమా ఒప్పుకున్నా. ఈ సినిమా నాకెంత ఉపయోగం అంటే నాకంటే ఎక్కువ మా రమేష్కి బాగా ఉపయోగం. నాకు ఈ సినిమా నేను హీరో కాకపోయినా ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకునేవాడు. ఎందుకంటే రమేష్ ఫస్ట్ టైం చాలా డైరెక్ట్ చేస్తున్నాడు. అందుకని ఇంత మంచి మనిషి ఇండస్ట్రీలో బాగా ఉండాలని, పునాది గట్టిగా ఉండాలని, ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. రామారావుని అడిగితే చెప్తా ఉన్నా అన్నా. అంటే పాలిటిక్స్ అంటే తిరిగే ప్రజల చుట్టూనే కదా, ఓన్లీ హైదరాబాద్ చుట్టూ తిరగవు కదా. నేను బ్రోకర్ అందరి చుట్టూ తిరుగుతా, రాజకీయ నాయకుల చుట్టూతా, రాజకీయాల చుట్టూతా, ప్రజల చుట్టూతా, వ్యాపారవేత్తలు చూసా కదా. పోస్టర్ ఇట్లా 2 హ్యాండ్ ఉంది, ఒకటే పొలిటికల్ హ్యాండ్, ఒకటే ఇండస్ట్రియల్ హ్యాండ్. అంటే బ్రోకర్ అన్ని చోట్ల ఉంటాడు కదా. అందుకని డైలాగ్ చెప్పింది, అవసరానికి అవకాశానికి మధ్య వారధి ఈ బ్రోకర్ అని. అందుకని ఈ బ్రోకర్ అంటే ఓన్లీ ఎమ్మెల్యేకి ఎంపీలు బ్రోకరే కాదు, ఆల్ ఇన్ వన్. సొంత పెళ్ళానికి కూడా బ్రోకరే. దట్ కైండ్ ఆఫ్ పర్సన్. అంటే పెళ్ళాన్ని బ్రోకర్ అంటే ఏదో పండ పెడతాడని కాదు, పెళ్ళాకి ఏదో అవసరాలు ఉంటాయి, ఆమె దగ్గర కూడా బ్రోకర్ తీసుకుంటా, కమిషన్ తీసుకుంటా. కాదన్నా, ఇప్పుడు భార్యకి అవసరం ఉందనుకో, భార్య దగ్గర కూడా నేను కమిషన్ తీసుకుంటా. అది బ్రోకర్ అంటే నిజాయితీ గల బ్రోకర్ అని. ఎవరికి ఎవరు పనిచేయదు బ్రోకర్. అది నేషనల్ స్టాంపు కదా. బ్రోకర్ అంటే నేషనల్ స్టాంప్. అది దానికి వీసా పాస్పోర్ట్ లాగా బ్రోకర్ కూడా మంచి పాస్పోర్టు. అమ్మో చింతామణి అది లేదు, మళ్ళీ ఎవరో నన్ను చంపేస్తారు పేరు చెప్తే. ఇది బాగా నాకు బెడ్ జడ్డు కథ చెప్పి ముందు సినాప్సిస్ కూడా ఇచ్చాడు. బాగా మంచి అంటే నేను చేస్తుంటే రెగ్యులర్గా టిపికల్ కామెడీ లాగా అట్లా ఉండదు. ఇది పక్కా ఎమోషన్. అంటే నేను యాక్చువల్గా స్కూల్ డేస్లో బెస్ట్ కామెడీని, యూనివర్సిటీలో బెస్ట్ ఆర్టిస్ట్కి వచ్చా, గోల్డ్ మెడల్ యాక్టింగ్లో. ఎమోషన్ ఎక్కువ చేస్తాను నేను డాష్ మీద. చాలా తర్వాత నాకు ఫుల్ ప్రెజర్గా ఎమోషన్ క్యారెక్టర్ ఇందులో నాకు ఈ బ్రోకర్లో వచ్చారు.
బ్రోకర్ పేరు అలా ఉంటుంది తప్ప టోటల్ ఎమోషన్ క్యారెక్టర్. అంటే నా దమ్ము ఎంత నేను పర్ఫామ్ చేయగలుగుతాడో, పోసాని కామెడీ క్యారెక్టర్స్ ఎంత బాగా చేస్తాడో మీకు నాయక్ ప్రూవ్ అయింది, కృష్ణవందే ప్రూవ్ అయింది, ఇన్నోసెంట్గా కూడా అటాక్ వచ్చింది. ఇది ఎమోషన్ కూడా ఇంత బాగా చేస్తాడా అన్నంత గొప్పగా నాకు క్యారెక్టర్ నాకు రమేష్ ఈ రైటర్ సహకారంతో నాకు ఇచ్చాడు అన్న. చెప్తే ఎవడు సినిమా చూస్తాడు? సాధించింది ఒక్కడే ఉన్నాయి, అదే కొత్తగా ఉంది ఇందులో. బ్రోకర్ ఏ సాధించాడు అనేది ఇందులో కొంచెం కొత్త అన్నీ ఉంటాయి. ఇండియాలో ఎన్ని పాలిటిక్స్ ఉన్నాయో, ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీల గురించి ఉంటుంది. అందరూ చెప్తాం, మినహాయింపు ఏముంది ఇందులో? ఏలు పెట్టాము అంతా వెనకాడతాం, ఎరకతో బయటకు తీసుకుంటాం. తీసుకుంటా, పోసానికి ఇష్టం లేదు కదా. ఏలు కాలు ఏం పెట్టి వెనక్కి వచ్చేది అది, వాళ్ళకి నష్టం గరిస్తే అన్న. థ్యాంక్ యూ అన్న.